అమ్మా, ఓకే. ఉచిత బస్సుల వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది, కానీ టయానికి దొరకాలే, ఉపయోగమే ఉన్నది. అంటే ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఇక మనకి బస్సుల సంఖ్య కూడా తగ్గింది అంటున్నారు కదా. అవును, తగ్గింది. కానీ చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు జనాలు ఫ్రీ బస్సుల వల్ల. బయట- కరెక్ట్ గా వెళ్ళలేకపోతున్నారు. అది బయట main. ఒక రూమర్ వినిపిస్తుంది కదా, ఆడోళ్ళు ఇంట్లోనే ఉంటలేరు, ఉన్నదానికి లేని దానికి బయట తిరుగుతున్నారని. అవును, అదైతే కరెక్టే బాగా. ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా 10 మందిని వేసుకొని బయలుదేరిపోతున్నారు. మెయిన్ అది కారణం. అవసరం ఉండి వెళ్తే అది వేరే అవసరం దారి. ఉన్న వాళ్ళకి కూడా ప్లేస్ లో ఇప్పుడు ఉండవు. అవసరం ఉండి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం మేము. అది మెయిన్ కారణం. అది అంటే మగవారికి కూడా ఉచిత బస్సు పెట్టాలి అని అంటున్నారు కదా. అసలు బస్సులు తీసేసి ఛార్జీలు తగ్గిస్తే బెటర్. అసలు ఈ ఉచిత బస్సులు తీసేసి నిజంగా 20 రూపాయలు ఉన్న చోట 10 రూపాయలు చేయండి. అది గవర్నమెంట్ కి లాభమే, మాకు లాభమే. ఏమీ లేకుంటే ఈ ఫ్రీ బస్సులు దేనికి ఫ్రీ అసలు? బస్సులు అన్నప్పటికి ఎలా అవుతుందంటే మగవాళ్ళు రావడానికి అవ్వట్లా. ఒక మగవాళ్ళు వచ్చిన ఈ ఫ్రీ బస్సులు ఎంతసేపు నించుంటామో సరిపోతుంది. అంటున్నారు. కలిసి వెళ్తానికి ఉండలేదు. వీళ్ళు ఫ్రీ బస్సుల కోసం ఆడవలసి వస్తే మగవాళ్ళు వేరే బస్సులు ఎక్కవలసి వస్తుంది. అంటే ఫ్రీ బస్సులు పెట్టిన ఫస్ట్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 6 నెలలు గడిచిపోయాయి కదా. ఇప్పుడు ఫస్ట్ లో అయితే ఇబ్బంది మరీ అప్పుడే ఉందమ్మా. అప్పుడు ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఇబ్బంది ఉంది. కానీ మెయిన్ ఏంటంటే అసలు ఫ్రీ బస్సు వద్దు. ఎందుకంటే కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆడవాళ్ళు పొద్దుపోతే రాత్రికి వెళ్ళకొస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. మెయిన్ వర్కింగ్ ఉమెన్స్ కి ఇది అనేది ఉపయోగమే. మరి డబ్బులు సేవింగ్ చేసుకోవచ్చు. లేదు, కానీ ఇబ్బంది పడుతున్నారు కదా దాని వల్ల జనం. ఓన్లీ ఉద్యోగస్తులే ఎక్కట్లేదు కదా పైకి బస్సు. ఉద్యోగస్తులు అయితే ఎక్కట్లేదు కదా, అందరూ ఎక్కుతున్నారు. దానివల్ల ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు కదా. దానికంటే రేట్లు తగ్గిస్తే అందరికీ ఉపయోగం. బయటకు వచ్చే అందరూ వాళ్ళు ఇలా చాలా మంది ఇదిగా వెళ్ళిపోతారు. మగవాళ్ళు ఒక దాంట్లో ఆడవాళ్ళు ఒక దాంట్లో అని కాకుండా ప్రశాంతంగా వెళ్తారు. థ్యాంక్ యూ.